విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్థుల్ని వంకర బుద్ధితో చూస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో అతని ప్రవర్తనపై విసిగి వేసాగిన విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల సహకారంతో కీచక ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు. కాలేజీ ఆవరణలోనే తగిన బుద్ధి చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా ఉన్న భాస్కర్ ఎప్పుడు చూసినా విద్యార్థులతో మిస్బిహేవ్ చేసేవాడు. బిడ్డల వయసున్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. చాలా రోజులుగా అతని ప్రవర్తనని తప్పుపడుతూ వచ్చిన విద్యార్థులు ఎంతకీ అతని ఆగడాలు ఆగకపోవడంతో ఇవాళ తగిన దేహశుద్ధి చేశారు. తెలుగు సార్ ఏమంటారు, క్లాస్ చూసే విధానం గానీ మాట్లాడే విధానం గానీ అస్సలు బాలేదు. ఏమంటారు, ఎక్కడ ఏమంటారు చెప్పలేను కానీ ఏమంటారు చెస్ట్ వైపు చూడడం, చున్నీ వేసుకోకపోతే మిమ్మల్ని రేప్ చేస్తారు, కామన్ అది. నాకు కూడా వస్తాయి నీ పైన ఫీలింగ్స్ అని చెప్పి మాతో గానీ మా స్టూడెంట్స్ తో గానీ నేను ఇప్పుడు నిన్నేమైనా చేస్తే నువ్వేం చేస్తావని ఇట్లా పర్సనల్ గా మాట్లాడడం, ఒంటరిగా కలుద్దామా అని చెప్పి ఇలాంటివి మాట్లాడడం. క్లాస్ రూమ్ లో కూడా అది చూసే విధానం గానీ అంటే చెస్ట్ వైపు టార్గెట్ చేసి చూడడం గానీ, చేతులేసి మాట్లాడడం గానీ చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు. కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ భాగోతంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు కాలేజీకి వచ్చి విచారణ చేపట్టారు. గర్ల్స్ కాలేజీలో ఒక లెక్చరర్ పై దాడి జరిగిందనే విషయాన్ని తెలుసుకొని రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ను మా గౌరవ అధికారులకు పైకి పంపడానికి మేము రెడీగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను.